నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. చిన్నచింతకుంట మండల కేంద్రంలో ఎంబీసీయూను చర్చ్ 24వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిన్న రాత్రి ఎంఎస్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో రెవా గిద్యోను పాస్టర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య సందేశకులు బిషప్ జాన్ మంగాచార్యులు ఏలూరు వారు దైవవాక్యం బోధించారు. ఉమ్మడి జిల్లాలోని క్రిస్టియన్ పాస్టర్లు, నాయకులు, అధిక సంఖ్యలో విశ్వాసులు పాల్గొన్నారు. ఆ కొన్నిటిలో ఒకటి ఈ రోజు మీకు నేను తెలియజేస్తాను. దేవుడు మన నుండి కోరుకుంటున్నటువంటి వాటిలో ఒకటి సౌందర్యము. నాతో చెప్పండి, ఏమిటి? చక్కగా వింటున్నారు మీరు. సౌందర్యాన్ని దేవుడు కోరుకుంటున్నారు. ఈ విషయం బైబిల్ గ్రంథంలోనే వ్రాయబడి ఉంది. 45వ కీర్తనలో 11వ వాక్యాన్ని మీరు గమనిస్తే అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. ఈ రాజు నీ ప్రభువు, అతడు వీడు తీర్చదివి మన ఎవరు లేరు ఇక్కడ. చరిత్ర కలిగిన సంఘంగా ఈ చిన్నచింతకుంట ప్రాంతంలో ఉన్న ఎంబీసీయూను చర్చ్ సంఘ సభ్యులందరికీ ప్రభు నామంలో ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. సంఘములో ఉన్న సంఘ పెద్దలకు, సంఘ కుటుంబాలన్నిటికీ, స్త్రీల సమాజం వారికి, యవ్వన బృందానికి, సండే స్కూల్ పిల్లలకు కూడా ప్రభు నామంలో ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఇన్ని సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ సంఘ ఆధ్వర్యంలో జరిగించబడుతున్న వార్షికోత్సవ వేడుకలలో అల్పుడనగు నేను పాల్గొవటం నేనెంతో సంతోషిస్తున్నాను. జి యోనా గారికి ప్రభు నామంలో ప్రత్యేకమైనటువంటి వందనములు. అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్నటువంటి ఎస్ ఆనంద్ గారికి ప్రభు నామంలో ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాను. నేను వందలాది కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడికి రావటం జరిగింది. వచ్చింది మొదలుకొని దైవ ప్రేమతో నన్ను చేర్చుకుని ఎంతో చక్కగా, ఆప్యాయతగా నన్ను చూసుకుంటూ ఉన్నారు. అందులో బట్టి కూడా ప్రభువు నేను స్తుతిస్తూ ఉన్నాను. విశేషంగా దగ్గరుండి మరి భోజనం వడ్డించి తమ ప్రేమను కనపరిచారు. మన కదా, నాకు కరుణ కూడా కావాలన్నాడు. ఎలాంటి చెత్త చాండాలకు, నీచ నికృష్టకు కోరికలు కోరుకుంటే దేవుడు ఖచ్చితంగా నీ డెప్ప ఎగరగొడతాడు. భక్తిహీనుల నడినెత్తి ఓడగొట్టబడుద్ది అని బైబిల్లో రాయబడుతుంది. భక్తిహీనుల నడినెత్తి ఓడగొట్టబడటం అంటే అదే డెప్ప ఎగిరిపోవడం. అర్థమవుతుందండి. కాబట్టి ముడతామచ్చాడాగు కరెక్కమంటిది ఏడుదైన ఆత్మీయ సౌందర్యము కలిగిన పరిశుద్ధ వధువు సంఘముగా తీర్చిదిద్దబడుటకు 3 అనుభవాల్లోనికి మనం అడుగు పెట్టాలి. 1 పరిశుద్ధపరచబడాలి, 2 పరిశుద్ధంగా జీవించాలి, 3 పరిశుద్ధ సంఘముగా తీర్చిదిద్దబడాలి. ఈ అనుభవాల్లోనికి మనం రావాలి, మన జీవితాలు రావాలి. చెప్పండి. ఇప్పుడు 1 ఏమిటి? పరిశుద్ధపరచబడాలి. మనలను పరిశుద్ధపరిచే సాధనం యేసు రక్తం ఒక్కటి మాత్రమే. మానవులను పరిశుద్ధపరిచే ఏకైక సాధనం యేసు రక్తం ఒక్కటి మాత్రమే. అందుకనే రుధిరపాతం బినా పాప విమోచనం నభవతి అన్నారు. అనగా రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగుదని ఈ శ్లోకము యొక్క భావం. ఏ రక్తం? గొర్రెల, కూడల, కొంగల, కోళ్ళ, కుక్కల, ఎండ్ల, మేకల రక్తమా? కాదు. ఆ రక్తం వల్ల పాపం పోదు. కొన్ని మన రక్తమా? అబ్బే, మన రక్తం వల్ల కూడా పాపం తొలగిపోదు. ఎందుకంటే ఒక పాపి రక్తం వేరొక పాపిని శుద్ధీకరించలేముగా ఉన్నామని అర్థం. ఏమిటా 3 అనుభవాలు అంటే ఒకటిగా చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. 1 పరిశుద్ధపరచబడాలి, 2 పరిశుద్ధంగా జీవించాలి, 3 పరిశుద్ధ వధువు సంఘముగా మనము తీర్చిదిద్దబడాలి. ఎందుకంటే 2వ రాకడలో రాబోతున్న యేసు ప్రభువు వారికి కావలసినది
ఆత్మీయ సౌందర్యము కలిగిన పరిశుద్ధ వధువు సంఘం మాత్రమే. రెండవ రాకడలో రాబోతున్న యేసు ప్రభువు వారికి కావలసినది పాపులు కాదు. ఎందుకంటే మొదటి రాకడలో ఆయన వచ్చింది పాపుల కొరకే. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. చెప్పండి, మొదటి రాకడలో ఆయన వచ్చింది పాపుల కొరకే, కానీ రెండవ రాకడలో ఆయన రాబోతున్నది పరిశుద్ధ సంఘము కొరకు. రెండవ రాకడలో రాబోతున్న ప్రభువుకు కావాల్సింది పాపులు కాదు. అలాగే రెండవ రాకడలో రాబోతున్న యేసు ప్రభు వారికి కావాల్సింది నామకార్థులు కూడా కాదు. ఎందుకంటే పాపులకు పరిశుద్ధులకు మధ్యలో నామకార్థులను ఏర్పడుతున్నారు. వెచ్చగా ఉన్న వాళ్ళకి చల్లగా ఉన్న వాళ్ళకి మధ్యలో ఎవరుంటారు? నిలువెచ్చగా ఉండేవారు కదా, ఆడే నామకార్థం. జీవించుచున్నావన్న పేరున్నది, మృతుడవే నీవు మృతుడవే. వాళ్ళే నామకార్థులు. ఈ నామకార్థులు విధానం ఎలా ఉంటుందంటే, దేవుని మందిరము కావాలి, దేశదమన పనులు కావాలి, ప్రార్థన కావాలి, పాపం కావాలి, సంఘ సహవాసం కావాలి, లోక స్నేహాలు కావాలి, పరిశుద్ధాత్మతో కూడిన భాషలు కావాలి, దుర్భాషలు కావాలి, యాజకీయం కావాలి, రాజకీయం కావాలి అంటూ అటు ఇటు ఇటు అటుగా రెండు దొడ్ల మధ్యన పడుకుని ఉన్న బలమైన గార్ధవాళ్ళ, రెండు పడవపై అడిగేసి ప్రయాణించే వ్యక్తుల్లా, నిలువెచ్చిన భక్తుల్లా, ఒకసారి వెలిగింపబడి ఆత్మ సంబంధమైనటువంటి వరములను రుచి చూసిన తరువాత పరిశుద్ధాత్మలో పాలివారే కూడా చేతుల తమ ఆత్మదీపాలు ఆర్పేసుకుని దేవుని కుమారుని మరలా సెలవు వేయించు బాహాటముగా అవమానపరిచే వాళ్ళుగా ఉంటారు. వాళ్లే యేసు ప్రభువు వారి పేరుకు రిపేరు తెచ్చే బ్యాచ్.